ఓకే గైస్, నేను నా మొబైల్ వ్యూలో nav బార్ని ఎలా సెట్ చేయాలి అనేది చూసుకుంటున్నాం కదా. అది చెప్దాం ఇప్పుడు. ఇది మనకి బై డిఫాల్ట్ గా నార్మల్ గా ఏంటంటే ఇలా మనం రాసిన కోడింగ్ తో ఏంటంటే ఇలా వస్తుంది కదా. సో దీన్ని ఏంటంటే మనం ఫుల్ విడ్త్ ఇచ్చేసి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే చూడండి, క్లిక్ చేస్తున్నప్పుడు దాని కిందకి ఇలా వచ్చేస్తుంది అనమాట. నేను ట్రాన్సిషన్ ఇచ్చాను అనుకోండి, నేను సింపుల్ కోడింగ్ లో ఇక్కడ వేర్ లో ఇస్తాను, వేరే వేరియబుల్ తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ రూట్ లో ఆ కోడింగ్ మీద ఏం రాసాము, ఎంత ట్రాన్సిషన్ అనేది ఎంత ఉండాలి అనేది నేను ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట. ఆల్ 0.5 సెకండ్స్ ఇది ఇన్ అవుట్ అని చెప్పి నేను ఇచ్చేసాను. ట్రాన్సిషన్స్ అనేది నేను ఇచ్చేసాను. ఓకేనా? బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏదైనా సరే మనం రూట్ లో ఇచ్చేసుకొని దాని తగ్గట్టుగా మనం రాసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది మనకి లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఫ్లోట్ అయ్యి రావాలి అంటే, ట్రాన్సాక్షన్స్ అవ్వాలని అంటే ఎలా చేయాలనేది మనం చూద్దాం. నాబార్ లో మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. జస్ట్ మనకి ఇలా చాలు, ఓపెన్ అయ్యి క్లోజ్ అయితే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు మాకు కొంచెం అఫీషియల్ గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం వేరే విధానాలు, అంటే వేరే కోడింగ్ ని కొంచెం మార్చుకొని ఇంకా బాగా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను పొజిషన్ అనేది అబ్సల్యూట్ ని పిక్సెల్ లోకి మార్చాను. 100% ఉంది కదా, ఇది 0% చేస్తున్నాను నేను. అలాగే దీనికి హైట్ అనేది 100% ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఫుల్ గా మనకి కలర్ అనేది చేంజ్ అయింది. కలర్ ఒకసారి మార్చి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న నావిగేషన్ అనేది ఫుల్ విడ్త్ అండ్ ఫుల్ హైట్ లో మనకి వచ్చేసింది. బట్ మనకి ఏంటంటే క్లోజింగ్ బటన్ అనేది మనకి ఇక్కడ లేదు, ఎందుకంటే మనం ఫుల్ సిఎస్ఎస్ లో కదా రాసింది. సో అప్పుడు మనం ఏం చేద్దాం అంటే, టాప్ నేను ఒక 10% ఇస్తున్నాను, హైట్ ఒక 90%. నేను స్క్రీన్ అంత వర్క్ కావాలని చెప్పి, అంటే మనం ఏ స్క్రీన్ తీసుకున్నా సరే ఆ స్క్రీన్ తగ్గట్టుగా వచ్చేట్టుగా నేను తీసుకుంటున్నాను. ఓకేనా? చూడండి, కొంచెం గ్యాప్ ఉంది కదా, ఒక పర్సంటేజ్ అనేది తగ్గిస్తాను. 91, 100% అనేది నేను ఫిల్ చేశాను. టాప్ లో 9% అనేది టాప్ ఇచ్చాను, హైట్ అనేది 91 ఇచ్చాను అనమాట. ఓకేనా? కలర్ చేంజ్ చేస్తున్నాను, టెక్స్ట్ కలర్ అనేది. ఓకే, ఇది మనకి ఇప్పుడు ఇలాగా డిస్ప్లే అవుతుంది, కానీ నాకు ఇది లెఫ్ట్ నుంచి రావాలి. ఓకేనా? నేను ఇప్పుడు కోడింగ్ లో ఏంటంటే ఇది బ్లాక్ చేస్తున్నాను. ఓకే, డిస్ప్లే చేసేస్తున్నాను. ఫస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత నేను ఆన్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకేం కావాలి, అది లెఫ్ట్ నుంచో రైట్ నుంచో రావాలి. ఓకేనా? లెఫ్ట్ అనేది 0 ఇస్తున్నాను, లెఫ్ట్ 100% ఇచ్చా. మా నావిగేషన్ లో ఫిక్స్డ్ ఇదంతా ఎందులో అయితే రాసుకున్నామో అందులో
ఈ nav అంటే మొబైల్లో ఉన్న nav బార్ లో నేను ఇచ్చిన కోడింగ్ మొత్తం ఏంటిది, అది ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎటు పక్క ఉండాలనేది. ఇదేంటి, ఈ బటన్ nav బార్ బటన్ నేను ఎందుకు ఇచ్చాను, చెక్ చేస్తున్నప్పుడు అది ఎటు పక్కకి రావాలి అంటే ఎలా డిస్ప్లే అవ్వాలి అనే దాని మీద నేను ఇస్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి లెఫ్ట్ అనేది 100% ఇచ్చేసాను, ఇది లెఫ్ట్ 0 ఇచ్చాను. ఇప్పుడు నేను ఆన్ క్లిక్, నాకేమవుతుంది, అది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి 0% ఇది వస్తుంది అనమాట. ఓకేనా, అదే ఫర్ సపోజ్ నేను లెఫ్ట్ కి -100% ఇచ్చాను అనుకోండి, చూడండి లెఫ్ట్ నుంచి నాకు రైట్ కి ఇది ఫ్లోట్ అయి వచ్చేస్తుంది అనమాట. నేను జస్ట్ లెఫ్ట్ తోనే ఇలా రాసేసాను. లేదు అనుకుంటే మీరు మామూలుగా పెట్టాలి అనుకుంటే రైట్ కి కూడా ఇవ్వచ్చు అనమాట. డిఫరెన్షియేట్ చేసుకుంటూ మనం ఇది సిఎస్ఎస్ అనేది రాసుకుంటూ వెళ్ళాలి. కొన్ని nav లింక్స్ ఇచ్చాం మనం, కానీ ఇవి వర్క్ అవ్వట్లేదు కదా. ఈ లింక్స్ ని మనం ఎలా వర్క్ ఎట్ చేయాలి అనేది చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ చూద్దాం. మొబైల్ వ్యూ అయిపోయింది కదా, ట్యాబ్ వ్యూ అనేది ఒకసారి చెక్ చేద్దాం, తర్వాత లాస్ట్ లో చెప్పేస్తా. ఐప్యాడ్ మినీ చూస్తున్నారుగా, టెక్స్ట్ అనేది మనకి ఎలా ఫ్లో అయి వస్తుంది. సేమ్ మనం ఎలాగైతే మొబైల్ వ్యూలో టెక్స్ట్ ని ఎలాగైతే మనం చేంజ్ చేసుకున్నామో సేమ్ అలాగే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏ విడ్త్ అనే దానికి, ఎంత విడ్త్ అనే దానికి మనం ఇస్తున్నాం అంటే ఏ స్క్రీన్ విడ్త్ కి మనం ఇస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఈ రెస్పాన్సివ్ దాంట్లో. టెక్స్ట్ విడ్త్ అండ్ మళ్ళీ అంటే మనం డిస్ప్లే దానికి ఏమి ఇచ్చాం అంటే డెస్క్టాప్ దానికి ఏమి ఇచ్చాము, దాని తర్వాత ఎలా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఫీచర్స్ ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టెక్స్ట్ లో మనకి ఇది ఎలా డిస్ప్లే అవుతుంది అనే దాన్ని బట్టి ఏంటంటే మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడికక్కడ. ఓకేనా, టెక్స్ట్ అనేది నేను ఇక్కడ నుంచి మార్చి ఇక్కడికి వస్తున్నాను. ఓకే, చూడండి నేను ఇక్కడ ఏం మార్చాను, మనం స్టార్టింగ్ లో టెక్స్ట్ కి రాస్తున్నప్పుడు అబౌట్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్ కాలం ఏదైతే తీసుకున్నామో స్టార్టింగ్ లో, ఓకేనా, ఈ టెక్స్ట్ కాలం నేను జస్టిఫై కంటెంట్ అనేది ఇచ్చాను. బట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే నాకు నార్మల్ గా దానికి డెస్క్టాప్ దానికి నాకు జస్టిఫై కంటెంట్ అనేది అవసరం లేదు. బట్ నాకు కావాల్సింది ఏంటిది, పారాగ్రాఫ్ ఒకదానికి మాత్రం నాకు జస్టిఫై అనేది కావాలి. సో నేనేం చేశాను, చేంజ్ చేసేసాను అనమాట. ఓకేనా, అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు
మనకి ఈ రెస్పాన్సివ్ వ్యూస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనకి కోడింగ్ లో ఎక్కడన్నా సరే అంటే మనం ఏం చేస్తామంటే మనం ఫుల్ దానికి ఒకేసారి ఇచ్చేస్తాం కొన్నిసార్లు ఒకేలా ఉంటుంది కదా అని చెప్పి. బట్ ఇది రెస్పాన్సివ్ లో వచ్చినప్పుడు ఏంటంటే మొబైల్ వ్యూ లో కానీ ట్యాబ్ వ్యూ లో కానీ చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. అప్పుడు మనం ఆ ఒక్క చేంజెస్ వస్తున్న ఒక్క ఎలిమెంట్ ని మార్చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నాకు ఇక్కడ H2 లో ఫాంట్ సైజ్ కాదు, లైన్ హైట్ అనేది ఇంపార్టెంట్ నాకు. ఓకేనా? ఎందుకంటే ఒకసారి చూడండి ఈ లైన్ అనేది రెండు బాగా దగ్గర దగ్గర కలిసిపోయి ఉంది. సో నేను లైన్ హైట్ అనేది ఇస్తున్నాను దీనికి. ఓకే, అలాగా మనం ఎంత కావాలో అంత చేంజ్ చేసుకోవచ్చు. మిగతాది మొత్తం నాకు ఓకే. సో ఏంటంటే నేనేం పెద్దగా మార్చట్లేదు. ఇది చూడండి మొత్తం నార్మల్ గా ఉంది. టెక్స్ట్ అనేది నార్మల్ గా మనకి ఏంటంటే పక్కకి ఫ్లో అయింది అంతే. ఇప్పుడు కావాలని దీన్ని కూడా జస్టిఫై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అన్నమాట. నాకు సర్వీసెస్ లో వచ్చేసరికి మరి లైన్స్ అని అంటే బాగా హైట్ అనేది చాలా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. అది కాక ఏంటంటే బాగా ఇదైపోయింది, స్ట్రెచ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. సో నేను ఏంటంటే రోలో సైజెస్ అనేది మారుస్తున్నాను. మనం మనకు కావాల్సిన డిజైన్ తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? మార్చి చూపిస్తాను చూడండి. నేను రో టెంప్లెట్స్ అనేవి 2 తీసుకుంటున్నాను. ఓకేనా? బట్ ఫస్ట్ దాన్ని ఏంటంటే నేను ఫుల్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను సర్వీస్ కాలంలో ఫస్ట్ దాన్ని చెప్పాను కదా, మనం రెండు కంటే ఎక్కువ వాటిని అంటే ఎక్కువ కాలమ్స్ ని మనం మాడిఫై చేయాలనుకుంటున్నాం. లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి మాడిఫై చేయాలనుకున్నప్పుడు మనం ఎంత చైల్డ్ అని చెప్పి తీసుకొని 1 2 3 అని చెప్పి ఇస్తాం. ఓకేనా? ఎంత చైల్డ్ అని చెప్పి ఇలా తీసుకొని ఏ కాలంకి ఆ కాలం మనం సపరేట్ గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. లేదు ఒకటో రెండో ఉన్నాయనుకుంటే ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ అని చెప్పి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను డిజైన్ అనేది ఇలాగా మార్చేసాను. మనం గ్రిడ్ లో నేర్చుకున్న దాంట్లో ఇది చూసే ఐడియా ఉంది కదా, గ్రిడ్ కాలం అనేది. గ్రిడ్ కాలం ని మనం మాడిఫై చేసుకున్నాం అనమాట.
ఓకేనా. ఫస్ట్ కాలం నేను మాడిఫై చేశాను. ఎక్కడ వరకు నేను మాడిఫై చేశాను దీన్ని, జస్ట్ ఏంటంటే మన ట్యాబ్ వ్యూలో మాత్రమే మనకి ఇలాగా ఇది రెస్పాన్స్ ఈ టైప్ లో వస్తుంది. మనకు కావాలనుకుంటే ఈ సెక్షన్ కూడా అలాగే ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఒక్కోదానికి మీ ఇష్టం. అది ఏంటంటే డిజైన్ చేసేటప్పుడు మీరు మీ టాలెంట్ అనేది తెలియాలి కదా, అంటే మీ టేస్ట్ అనేది, మీరు ఎలా వెబ్సైట్ ని క్రియేట్ చేయాలనుకునేది ఏంటంటే మీరు తీసుకునే దాన్ని బట్టి అది ఉండిద్ది. ఓకేనా. నేను బేసిక్ గా నార్మల్ గా చెప్తూ వెళ్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కటిగా మీకు తెలుస్తాయని చెప్పి. ఓకే. చూస్ రోల్ వచ్చేసరికి చూడండి ఇక్కడ నేను రోలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేస్తున్నాను. మన రోలో అనేది మనకి అలైన్మెంట్ సెంటర్ ఉంది. ఓకేనా. మనం ఫ్లెక్స్ డైరెక్షన్ తీసుకున్నాం, ఫ్లెక్స్ తీసుకున్నాం, అందులో అలైన్మెంట్ అనేది నేను సెంటర్కి ఇచ్చాను. ఎప్పుడైతే తీసేస్తానో అది నాకు నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకే. నేను అలాగే ఈ టెక్స్ట్ కున్న ప్యాడింగ్ ని ఇదంతా కూడా నేను కొంచెం చేంజ్ చేసి చూపిస్తాను మీకు. అలాగే దీనికి ఈ రో కింద నేను గ్యాప్ అనేది ఇస్తున్నాను. గ్యాప్ అనేది 16 పిక్సెల్స్ ఇస్తున్నాను. అండ్ టెక్స్ట్ కున్న మాక్సిమం విడ్త్ అనేది మార్చేస్తున్నాను. విడ్త్ 100% ఇచ్చాను. మార్జిన్ లెఫ్ట్ అనేది 0 చేసేస్తున్నాను నేను. ఓకేనా. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్యాప్ అనేది టెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేశాను 16 పిక్సెల్స్ అని చెప్పి. నాకు ఈ రెస్పాన్సివ్ దాంట్లో ట్యాబ్ దాంట్లో నాకు ఇది అవసరం లేదు. సో నేను అది తీసుకున్నాను. ఒకసారి చూడండి, మన కోడింగ్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా మెయిన్ సెక్షన్ అంటే కంటైనర్ పైన తీసుకున్న సెక్షన్ కి ఇచ్చిన నేమ్ ని మెన్షన్ చేయలేదు. ఓకే. నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను అది, ఎందుకంటే మనకి ఇప్పటి వరకు కూడా ఆ నేమ్ అనేది మనకి అవసరం రాలేదు. ఓకేనా. కానీ ఇప్పుడు చూడండి, మొబైల్ దాంట్లోకి వచ్చేసరికి మనకి ఆ సెక్షన్ అనేది అంటే ఒక క్లాస్ నేమ్ అనేది మనకి ఎక్స్ట్రాగా మనకు కావాల్సి వచ్చింది. ఓకేనా. అందుకని ఏంటంటే ఈ సెక్షన్ మనకి ఇప్పుడు అవసరం లేదు అని అనుకోవడానికంటే ఏం ఉండదు అన్నమాట. మనకి రెస్పాన్సివ్స్ వచ్చేసరికి ఏంటంటే మనం అది మాడిఫై అయిపోద్ది. మనకు ఎక్కడో ఒక చోట ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ ని ఎక్స్ట్రా పెట్టడం ఆపేయడం అలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. మనం స్టార్టింగ్ నుంచి ఒకసారి చూసుకుంటూ వస్తూ ఉండాలి. ఓకేనా. ప్రజెంట్ నేను దీనికి ఏంటంటే ప్యాడింగ్ అనేది ప్రొవైడ్ చేసేస్తున్నాను. ఓకే.
ఇది ఒక నార్మల్ సెక్షన్ లాగా ఇక్కడ నాకు డిస్ప్లే వచ్చేస్తుంది. ఇస్తున్నారు కదా. అంటే మనకి ఈ సెక్షన్ అనేది, ఈ క్లాస్ నేమ్ అనేది మనం స్టార్టింగ్ లో ఎందులో డెస్క్టాప్ దాంట్లోనూ మొబైల్ దాంట్లో రెండిట్లోనూ మనకి యూజ్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే మనం ట్యాబ్ దాంట్లోకి వచ్చేసాము, ట్యాబ్ దాంట్లోకి వచ్చేసరికి దాని డైమెన్షన్స్ అనేవి ఇంకొద్దిగా మారుతూ ఉంటాయి. మనకి అక్కడ మనకి ఇది యూజ్ అయ్యింది. సిఎస్ఎస్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని కూడా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఓకేనా. దాని తగ్గట్టుగా చూసుకుంటూ జాగ్రత్తగా సిఎస్ఎస్ అనేది రాయాలి. మనం ఫుల్ స్టాక్ లో కానీ మనం చేసే ప్రతి వెబ్సైట్ లో కానీ బేసిక్ ఏంటంటే మన ఫస్ట్ తెలియాల్సింది సెక్షన్స్ ఎలా తీసుకోవాలి, ప్యాడింగ్స్ కానీ లేకుంటే మార్జిన్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఎలా ఇవ్వాలి అనేది మొత్తం ఏంటంటే మనం బేసిక్ గా మన ఇక్కడి నుంచి మనం వచ్చేది. ఇది తెలుసుకోకుండా మనం డైరెక్ట్ గా చేసేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాం అనుకోండి, మనకి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. కన్ఫామ్ గా వెబ్సైట్ అనేది క్లమ్జీ అయిపోయింది. ఓకేనా. క్లయింట్ కి అది నచ్చకపోవచ్చు, చాలా ఇష్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే మనం రాసే కోడింగ్ల ద్వారా మన ఎర్రర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, అది కూడా ఇష్యూనే కదా. ఇది 3 కాలమ్స్ ఉంది, నేను దీన్ని ఇలాగే వదిలేస్తున్నాను. ఇది కూడా ఓకే, ఇందులో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసరికి మనకు కావాలి అనుకుంటే దీన్ని కూడా మనం సేమ్ యాజ్ మొబైల్ వ్యూ లాగా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు ఎందుకనంటే క్లిక్ చేసినప్పుడు నార్మల్ గా ఏంటంటే సేమ్ అదే విధంగా ఏంటంటే మనకి నావిగేషన్ అనేది ఓపెన్ అవ్వడం, మనం క్లిక్ చేసుకుని వేరే పేజెస్ కి వెళ్ళడం ఇదంతా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకున్న సిచ్యువేషన్ లో ఏంటంటే జస్ట్ మనం నావిగేషన్స్ అనేది నార్మల్ గా చేసాం, ఇది ఇక్కడ సెట్ అవుతుంది. ఇంతకు మించి ఓకేనా, ఇంతకు మించి ఇంకా లింక్స్ ఎక్కువగా ఉంటే పర్టికులర్ గా ఇప్పుడు మనం చేసే దానిలో ఏంటంటే ఇది తక్కువ. బ్లాగ్ అని చెప్పి ఒక క్లయింట్ దగ్గర ఒక బిజినెస్ కి మనం ఒక వెబ్సైట్ అనేది చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి సెక్షన్స్ అనేవి అంటే వేరే లింక్స్ అనేవి కూడా చాలా వస్తాయి. అబౌట్ ఇదే కాదు కదా, గ్యాలరీ ఉండిద్ది, బ్లాగ్ ఉండిద్ది, బ్లాగ్స్ రాయమంటారు, చాలా సెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మనం ట్యాబ్ వ్యూ లో కూడా కన్ఫామ్ గా బటన్ అనేది ఇవ్వాల్సి వచ్చింది నావిగేషన్ ఓపెన్ చేస్తుంది చూడడానికి. ఓకేనా. సేమ్ యాజ్ ఇప్పుడు మనం ఇది ఎలాగైతే రాసామో, ఇప్పుడు మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా ఇప్పుడు నావిగేషన్ దాంట్లో ఇది ఉంది కదా, మీరు డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఉంది, ఈ మొబైల్ కి ఇచ్చింది తీసేసి డైరెక్ట్ గా మీరు ఫుల్ విడ్త్ అనేది ఇవ్వచ్చు. 992 అని ఇచ్చారనుకోండి ఇక్కడ, అంటే అక్కడ దాకా కూడా ఇది అలాగే మనకి వర్క్ అవుతుంది. లేదు మేము ఇందులో కూడా చేంజెస్ చేసుకుంటాము అని చెప్పి అనుకుంటే, అంటే చిన్న చిన్న చేంజెస్ వేరే వేరే వస్తూ ఉంటాయి కదా, అదంతా చేంజ్ చేసుకుంటాము ఇదంతా చూసుకుంటాం అనుకుంటే మనం సపరేట్ గా ఇంకోటి రాసుకోవచ్చు. అంటే ఈ సేమ్ ఈ మోడల్ నే మనం కాపీ పేస్ట్ చేసుకొని అందులో కావాల్సిన చేంజెస్ అనేవి, చిన్న చిన్న చేంజెస్ అనేవి మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు అవ్వలేదు. ఇది ట్యాబ్ రొటేట్ చేసినప్పుడు చేంజెస్ అవసరమైతే చేసుకోవాలి, లేకుంటే లేదు ఆ సిచ్యువేషన్ లో. ఓకేనా. ట్యాబ్ అనేది మొబైల్ మనం వర్టికల్ గా ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకొని చూస్తాం, అర్థమైందా. కానీ ట్యాబ్ ని మాత్రం అలా కాదు, యూజ్ చేసేటప్పుడు మోస్ట్లీ హారిజాంటల్ గా పెట్టేసి, అంటే ఈ టైప్ లో పెట్టేసి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దానికి తగ్గట్టుగా చేంజెస్ ఏదైనా ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా. నాకు పెద్దగైతే ఏం అనిపించట్లేదు ప్రెసెంట్ కి. అంటే బేసిక్ వెబ్సైట్ కాబట్టి పెద్ద చేంజెస్ ఏం రాలేదులే, కానీ మనం నార్మల్ గా చేసేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఓకేనా.
ఇక్కడ చేంజెస్ ఏం కనిపించట్లేదు ఒకసారి అనుకొని మనం వదిలేసామని అనుకోండి, తర్వాత క్లయింట్ వచ్చేసి ఇక అంతే సంగతి. మనకు ఉండాలి కదా ఫస్ట్ చేస్తున్నప్పుడు, ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ కమిట్మెంట్ తగ్గట్టుగా వెబ్సైట్ ని క్రియేట్ చేసి చేయాలి. వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏదైనా సరే అంతే. వార్డ్ప్రెస్ లో చేస్తున్నా, ఎందులో చేస్తున్నా రెస్పాన్సెస్ అనేది కన్ఫామ్ గా జాగ్రత్తగా చూసుకుంటూనే ఉండాలి. ఓకేనా? మనం క్లాసెస్ గురించి నేర్చుకున్న ఐడియా ఉంది కదా ఈ ఇందులో హెడ్ సిఎస్ఎస్ క్లాసెస్ అంటే ఒకటి డాట్ ఇచ్చేసి క్లాస్ నేమ్ ఇచ్చేస్తాం, ఇంకోటి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇస్తాం కదా ఐడీస్. ఓకే, క్లాస్ ఒకటి ఐడి ఒకటి. సో మనం ఇక్కడ ఎలాగైతే యూజ్ చేసామో సేమ్ అదే విధంగా ఈ నావిగేషన్ స్క్రోల్ అవడానికి జస్ట్ సిఎస్ఎస్ అండ్ HTML దాంట్లో అయితే ఈ విధంగా మనం ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ పిహెచ్పి ఇవన్నీ వస్తాయో అప్పుడు ఏంటంటే మన nav లింక్స్ అనేవి కూడా చాలా బాగా వస్తూ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది హ్యాష్ ట్యాగ్ హోమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, నేను లింక్ అనే దాన్ని చెప్పా కదా మీకు, ఇది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి అక్కడికి డిస్ప్లే అవ్వట్లేదు, ఇది అంటే స్క్రోల్ కానీ ఇంకేం అవ్వట్లేదు, అంటే వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వట్లేదు. నేను దీన్ని రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాను ప్రెసెంట్. ఓకే, దాని తగ్గట్టుగా కోడ్ రాద్దామని చెప్పి ఈ హోమ్ అనేది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఎక్కడ డైరెక్ట్ రీడైరెక్ట్ అవ్వాలనేది నేను ఐడి ద్వారా దీనికి ఇవ్వచ్చు అనమాట. ఓకే, నేను బ్యానర్ అంటే ఈ ఫస్ట్ సెక్షన్ లో, ఓకేనా, ఈ ఫస్ట్ సెక్షన్ లో హోమ్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు మళ్ళీ ఫస్ట్ కి ఇలా వచ్చేయాలని చెప్పి నేను దీన్ని ఈ ఐడి అనేదాన్ని ఇక్కడ నేను ఇస్తున్నాను. ఓకే, ఒక ఐడిని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఐడిలో నేనేమి ఇస్తున్నా, హోమ్ అని చెప్పి నేమ్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం కాంటాక్ట్ దగ్గర ఉన్నాం, బట్ నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు హోమ్ దగ్గరికి ఇది రీడైరెక్ట్ అయిపోయింది. ఓకేనా? సేమ్ యాజ్ మనం ప్రతి వాటికి కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఈ సెక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి నాకు రావాలి అనే దాన్ని బట్టి మనం ఈ ఐడీస్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఐడిలో నేమ్ అక్కడ యాంకర్ లో మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే నేమ్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకేనా? ప్రాజెక్ట్స్ అండ్ కాంటాక్ట్ అంటే మనం తీసుకునే ఎన్ని కాలమ్స్ అయితే తీసుకున్నామో దాని తగ్గట్టుగా నేను ఇచ్చేస్తున్నాను, లింక్స్ తగ్గట్టుగా. ఇది కాంటాక్ట్. చూడండి క్లిక్ ని బట్టి ఇది అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా?
ఇక్కడ మనకున్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే చూడండి, క్లిక్ చేసినప్పుడు మనం పైన ఇచ్చిన ప్యాడింగ్ లో ఈ ప్యాడింగ్ అనేది దీని లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది లోపలికి ఎలా డిస్ప్లే అవుతుంది. ఇది ఎందుకు వస్తుందంటే మనం తీసుకుంది స్టీకీ కదా, ఓకే, ఇది సపరేట్ గా తీసుకున్నా. ఇది ఏంటంటే దాని బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది అనమాట, స్క్రోల్ అయిపోతుంది ఇది. ఓకేనా, ఒకవేళ ఇది స్టీకీ కాదనుకుందాం. ఫస్ట్ సపోజ్ నావిగేషన్ లో హెడర్ సెక్షన్ రిలేటివ్ ఇచ్చేసాను. ఓకేనా, చూడండి ఇప్పుడు ఆ డ్రాబ్యాక్ అనేది మనకి కనిపించట్లేదు. ఓకేనా, సర్వీసెస్, ప్రాజెక్ట్స్, ఏదైనా సరే చూడండి కరెక్ట్ గా ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చేసి అది సెలెక్ట్ అయి చూపిస్తుంది. ఓకేనా, కానీ ఎప్పుడైతే స్టీకీ అని ఇచ్చేసి మనం హెడర్ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఎందుకంటే మన పేజ్ అనేది మనం ఎంత లెంత్ ఉన్నా సరే, మనం ఎంత కింద స్క్రోల్ చేసుకుని వెళ్తున్నా సరే, హెడర్ అనేది ఉంటే మళ్ళీ పై దాకా అలా వచ్చేసి, లేదా ఏదైనా బటన్ క్లిక్ చేసి పైకి అలా వచ్చేసి దాని నుంచి అప్పుడు హెడర్ చూసేసుకొని అక్కడి నుంచి ఏంటంటే వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలని చెప్పి మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో అందుకని ఏంటంటే మనం స్టికీ కానీ ఫిక్స్డ్ కానీ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఈ డ్రాబ్యాక్స్ ఇవన్నీ ఏంటంటే మనకి జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు అది మనకి చేంజ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా, దాని తగ్గట్టుగా మనం కోడింగ్ అనేది మనం రాసేసుకుంటాం సింగిల్ పేజ్కి అయితే. నార్మల్ గా రీడైరెక్ట్ అయ్యేదానికైతే అసలు ఈ ఇష్యూనే ఉండదు కదా మనకి. ఓకేనా, అలాగే ఈ సైడ్ బార్ అనేది కూడా మనం ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు ఎందుకంటే ఇది పోర్ట్ఫోలియో కాబట్టి, ఓకేనా, పోర్ట్ఫోలియో చేస్తున్నాం కాబట్టి పోర్ట్ఫోలియోలోనే మనం ఎలా చేసుకోవాలనే దాన్ని కూడా, అంటే మనం ఏ విధంగా చేసుకోవాలనే దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇదే దాన్ని సైడ్ బార్స్ గురించి చెప్పుకున్నాం కదా మనం, అంటే ఒక సెక్షన్ అనేది, అంటే ఒక వెబ్ పేజ్ అనేది ఎలా ఉండాలనుకున్నా అని చెప్పి మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సైడ్ బార్ ఉండిద్ది, పక్కన ఒక సెక్షన్ ఉండిద్ది. అంటే ఒక 80% ఆఫ్ సెక్షన్ అనేది కంటెంట్ కోసం, ఒక 20% వచ్చేసి ఫిక్స్డ్ సైడ్ బార్ కోసం అనమాట. ఓకేనా, సైడ్ బార్ ని ఒక పక్కగా ఫిక్స్డ్ చేసేసుకొని మీరు ఇంకో సెక్షన్, ఈ 80% సెక్షన్ లోనే ఈ కంటెంట్ మొత్తం కూడా రాసేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా, సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇలా ఎలాగైతే రాసామో అలాగే నేమ్ వస్తుంది, దాని కింద మనకి నేవ్ లింక్స్ వస్తాయి. మన ఏంటిది ఫోటోలోకి మనం పెట్టుకుంటాం కదా ఈ లింక్స్, అవన్నీ కూడా మనం సోషల్ మీడియా లింక్స్ కానీ, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ, మన అడ్రసెస్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, ఫోన్ నెంబర్స్, ఏం కావాలంటే సంథింగ్ మీరు ఒకసారి ఆలోచించుకుని, నేను నా డీటెయిల్స్ అనేవి నేను ఎంతవరకు అందులో ఇవ్వగలను అంటే, ఒక రెజ్యూమ్ లో మనకి వెళ్ళిన తర్వాత కంపెనీ మనం అడిగే దాంట్లో మనం ఎంతవరకు మన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలం అనేది చూసుకుని మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, మనం ఈ సైడ్ బార్ లో అలా చేసేసుకొని ఇటు పక్క దాంట్లో సేమ్ ఇన్ఫర్మేషన్, ఓకే, బ్యానర్ అనేది ఉండిద్ది, అందులో బ్రీఫ్ డిస్కషన్ అండ్ తర్వాత అబౌట్ అస్, అంటే మనం ఏంటిది, మనకు ఏ కోర్సెస్ ఏ టూల్స్ వచ్చు, ఇలాగేందంటే సేమ్ ఇదే విధంగా మనం మొత్తం డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, ఫుల్ వ్యూ లో మనం ఇది తీసుకొచ్చి డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకు ఈ టైప్ లో ఏంటంటే ఒక సెక్షన్ అనేది నాకు కండక్ట్, అంటే ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, మీ వే ఆఫ్ థింకింగ్ అన్నమాట. ఓకే, మీకు ఎలాగా పర్ఫెక్ట్ గా ఉంది, నా పోర్ట్ఫోలియో ఎలా ఉంటే నాకు నచ్చుతుంది అని అనుకుంటారో అలాంటి ఒక పోర్ట్ఫోలియో అనేది నాకు క్రియేట్ చేసి గ్రూప్ లో పెట్టండి. ఓకేనా, నేను చెక్ చేస్తాను. సీజన్స్ కి దీనికి అంటే సింగిల్ పేజే కాబట్టి పెద్ద ఇష్యూ ఏ ఉండదు. మీ పేరు రాసేసి ఇండెక్స్ అని కాకుండా మీ పేరుతో నాకు పంపించేయండి కావాలంటే. ఓకేనా, సెట్ అయిపోతుంది. ఇంటర్నల్ సిఎస్ఎస్ రాసేసుకుంటాం మొత్తం కూడా. ఇప్పుడు నేను ఇక్కడ సిఎస్ఎస్ పేజ్ లో నేను డిఫరెంట్ గా రాశాను కదా, ఇది కూడా నాకు హోమ్ పేజ్ లో ఇచ్చేయండి, నాకు సరిపోతుంది ఈ సెక్షన్ అనేది కూడా. నాకు ఏమంటారు?
సింగిల్ పేజ్ లో మీరు రాసేస్తున్నట్టుగా అది ఉంటుంది. మనం ఇప్పుడైతే ఈ ఫైల్స్ ని మనం వేరేగా మారుస్తాము. అప్పుడు ఏంటంటే సిఎస్ఎస్ మొత్తం సపరేట్ చేసేస్తాము, జావా స్క్రిప్ట్ సపరేట్ చేసేస్తాము, వేరు వేరుగా రన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? పిహెచ్పి కూడా అంతే. పిహెచ్పి ఫైల్స్ కూడా ఏంటంటే మనం వేరుగా రన్ చేసుకుంటాం. పిహెచ్పి ఫైల్స్ మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోము ఎప్పుడు కూడా. ఓకేనా? వేరేకి ఇచ్చేసి దీనికి రీడైరెక్షన్ అనేది ఇస్తూ ఉంటాం లోపల పిహెచ్పి ఫైల్స్ ని కూడా. ఫైల్స్ ని అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో ఎలా డిస్ప్లే అవ్వాలనేది కూడా ఏంటంటే మనము అంటే ప్రతి కోడ్ కి దాని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. దాని తగ్గట్టుగా మనం ఇవన్నీ రాస్తాం. ఓకేనా? రేపు మండే నుంచి జావా స్క్రిప్ట్ అనేది మొదలు పెట్టేద్దాం. ప్రాపర్ గా వెళ్దాం ఒక్కొక్కటి దాని తర్వాత అనమాట. ఫస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్. దీంతో ఒక పర్ఫెక్ట్ వెబ్సైట్ కానీ పర్ఫెక్ట్ వెబ్సైట్ అనేది చేయడం వచ్చిన తర్వాత కాంటాక్ట్ ఫార్మ్స్ ని మనం మన ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా ఈమెయిల్ కి కానీ ఫోన్ కి కానీ పంపించాలి అనేది మనం దాని తర్వాత నేర్చుకుందాం. అంటే అదంతా ఏంటంటే డేటా సేవింగ్ కానీ డేటా సేవింగ్, మెయిల్ కి మెసేజ్ లో రావడాలు, ఇదంతా ఏంటంటే మనం పిహెచ్పి MySQL యూజ్ చేసుకొని మనం చేస్తా ఉంటాం. MySQL అనేది డేటాబేస్ కిందకి వచ్చింది మొత్తం. పిహెచ్పి అనేది కోడింగ్ సేమ్. దాంతో మనం ఈ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తున్నామో అలాగే కోడింగ్ తో పేజెస్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఏంటంటే మెయిల్ కి ఎలా సెండ్ చేయాలి ఏంటి అనేది మొత్తం అందులో వస్తుంది. ఇప్పటిదాకా మనం HTML, CSS గురించి నేర్చుకున్నాం. ఓకేనా? 1-2 సార్లు చెక్ చేసుకోండి, వీడియోస్ అన్ని కూడా చూసుకోండి. నేను లాస్ట్ లో ఏంటంటే వీటికి సంబంధించిన ఆథర్స్ ఉంటాయి కదా, వెబ్సైట్స్ కానీ అలాంటి లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు తర్వాత. ప్రజెంట్గా తింటే క్లాస్ వాళ్ళకి మండే కలుద్దాం. రేపు ఎగ్జామ్ ఉంది కదా, సిఎస్ఎస్ అండ్ దీని మీద ఫుల్ గా ఒక ఎగ్జామ్ అనేది రేపు కండక్ట్ చేస్తాము. మామూలుగా అయితే 10 కదా క్వశ్చన్స్ ఉండేది, సో మేబీ కొద్దిగా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే దీని మీద మనం ఎక్కువగా సిఎస్ఎస్ గురించి పెద్దగా రాసుకోం కదా, ఆల్రెడీ మనకు వచ్చిన దాన్నే మనం వాడుతూ ఉంటాం. సో ఏంటంటే ఇంకోసారి ఈ ఎగ్జామ్ లో ఏంటంటే పూర్తిగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ 22 డేస్ లో మనం చెప్పుకున్న ప్రతి దాని గురించి కూడా నేను మీకు ఎగ్జామ్ అనేది రేపు కండక్ట్ చేస్తాను. చూద్దాం రేపు ఎన్ని క్వశ్చన్స్ అని ఏమో వస్తాయని. ఓకేనా? క్లాస్ అయితే ఇందే. బాయ్ గైస్. మండే నుంచి న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం.